పెరేడ్ గ్రౌండ్లో దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరెవరు హాజరవుతున్నారు, మీరేమనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది? పది కాంగ్రెస్ తెలంగాణ తెలంగాణ వచ్చి ఈ 10 సంవత్సరాలు అవుతుంది. కావున 2 దశాబ్దాల పాటుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే జూపల్లి గారు మాట్లాడినట్టు మరి ట్యాంక్ బండ్ పైన కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరినీ కూడా అన్ని వర్గాలని, అన్ని సంఘాలని, మరి ఉద్యమకారులని అందరిని పిలిచి మా ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎప్పుడు కూడా గత 10 ఏళ్ళ లోపల జరగలేనటువంటి విధానాన్ని రేపు మీరు చూడబోతారు. అంటే అమరవీరులకు ఎక్కువ అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంది. 1000 మంది అమరవీరులతో ప్రోగ్రామ్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. అది నిజమే. ఇప్పుడు మరి జూపల్లి గారు కూడా చెప్పారు. మీరు రేపు ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రలో గత 10 ఏళ్ళలో చూడండి, ఇప్పుడు రేపు చూస్తున్నారు. ఓకే, సోనియా గాంధీ ప్రత్యేకంగా ఈ ఉత్సవాలకు హాజరవుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఇది రుణం తీర్చుకునే సన్నివేశం అంటారా? తప్పకుండా. మరి మా యొక్క ముఖ్యమంత్రి గారు మరి సోనియా గాంధీకి మరి ఇన్విటేషన్ ఇచ్చారు. మరి ఆమె వస్తుందని మేము ఆశిస్తున్నాము. మరి తప్పకుండా రేపు ఆ మేడం వచ్చినట్టయితే మరి ఇది ఆమెకు గిఫ్ట్ అని నేను ఆశిస్తున్నాను. ఓకే, అందరికీ న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీరు ఒక సికింద్రాబాద్ నాయకుడిగా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. నేను చాలా గొప్పగా, చాలా సంతోషంగా, మరి సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ దినోత్సవంని ఎప్పుడు చూడాలని లక్షలాది ప్రజలు లక్షల కంటితో ఎదురు చూస్తున్న దినం రేపు వస్తుందని చెప్తున్నారు. కేసీఆర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎట్లా చూడొచ్చు కేసీఆర్ని ఆహ్వానం? కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషాలిటీ అది. ఇప్పుడు ఏంటంటే గతంలో కూడా కేసీఆర్ గారు చేశాడు, కానీ ఎప్పుడు కూడా ఆహ్వానించలే. కాకపోతే సంప్రదాయం మరి మా కాంగ్రెస్ ప్రభుత్వంకు చాలా బాగా తెలుసు కాబట్టి అందుకే కేసీఆర్ని కూడా ఆహ్వానించారు.